వజ్రాలు దొరుకుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు ఉంటుందన్నా? మాకైతే తెలిసిన వరకు గతంలో అయితే మన చిన్న ఉన్నప్పుడైతే దొరికాయి. ఇప్పుడైతే ఏమీ లేవు. ఇప్పుడంతా సోషల్ మీడియా వల్ల ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామ్ ఇదంతా వాళ్ళ రేటింగ్ కోసము, తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే ఒక చిన్న పలుకురాలు కూడా తీసుకొని దీన్ని రాళ్ళు అని చెప్పడము, ఆ రాయిని 5,000, 10,000 అని చెప్పి 5 లక్షలు, 10 లక్షలు అని చెప్పి రేట్లు ఎక్కువ డబ్బులు చెప్పడము, అదంతా పుకారుగా పెట్టి చేసి చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎక్కిన రాళ్ళు అయితే ఏం దొరకడం లేదు, ఇక్కడ ఏమీ లేదు. కానీ ఇక్కడ గత కొంతకాలంలో వజ్రాలు దొరుకుతాయని పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. కొంతమంది చాలా మంది దొరికినాయంటున్నారు. గతంలో దొరికినాయి, ఇప్పుడైతే ఏమీ లేవు. ఈ రాగుల వల్ల చాలామంది ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువనే ఉంది. మహానంది పోలీసు వారు, తిరుమల పోలీసు వాళ్ళు కూడా వెహికల్ చెకింగ్ చేయడం, తర్వాత రావద్దని చెప్పడము ఇవన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు చెప్పినా కూడా నలుమూలల జిల్లాల నుంచి చాలామంది వస్తున్నారు. ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, అదర్ జిల్లాల పక్క ఇతర జిల్లాల నుంచి కూడా చిన్న పిల్లలను కూడా స్కూల్కి పంపించకుండా ఆ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఆ పిల్లల్లో కొంతమంది నీళ్ళల్లో కూడా గుంతలు పడి చనిపోవడం కూడా జరిగింది. రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కొంతమంది సెల్ ఫోన్లు పోతున్నాయి, బ్యాగులు బయట పెట్టేసి బయట వచ్చినట్టున్నారు. కొంతమంది సెల్ ఫోన్లు పోతున్నాయి, వాళ్ళ బ్యాగులలో డబ్బులు కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చాలా కొన్ని జరుగుతున్నాయి. అంటే వజ్రాలు దొరుకుతున్నాయి కదా, ఇంతమంది తరలిస్తున్నారు. మీరేమో దొరకలేదని దొరకలేదు అంటున్నాను. ఎందుకు దొరకలేదు అంటే నేను పుట్టి జరిగిన కూడా రాజకీయం మాది, నేను ఇక్కడే నేను తాగేవారు. ఇక్కడైతే వాస్తవంగా ఇది దొరకడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరికి వాళ్ళకి దొరికింది, పక్కన దొరికింది, ఎదురులో దొరికింది, మా ఇంటి పక్కన దొరికిందని చెప్పడం వల్ల ఇంతమంది జనాలు ఎక్కువ అవుతున్నారు. దానివల్ల ఎక్కడెక్కడ నుంచో చిన్నపిల్లలను స్కూల్కి పంపించకుండా కూడా ఆ చిన్నపిల్లలు కూడా తీసుకొస్తారు. కానీ ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరైనా? పోలీసు వారు అయితే చెప్తున్నారు, మానంది పోలీసు వారు చెప్తున్నారు, తిరువల్ల పోలీసు వారు చెప్తున్నారు, రోడ్ల మీద బైకులకు దానిలో కూడా ఫైన్ చేస్తున్నారు, రావద్దని బైకులు పెట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయినా కూడా ఎవరు వినడం లేదు. ఈరోజు 100 మంది పోతే రేపు 200 మంది వస్తున్నారు, రేపు 200 మంది పోతే మళ్ళీ 300 మంది వెళ్ళిపోవాలి. ఎందుకు ఇంత ప్రత్యేకమైన ఏముంది ఇక్కడ? ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా జనవరాల అపోహ, ఆశ తప్ప వేరేది ఏమీ లేదు. ఒక దొరికిన ఎవరైనా ఉంటే ఎవరైనా చూసేవాళ్ళం. అట్లా మీరు అన్నట్టుగా ఉద్యోగం ఉండేది కనుక నాకు దొరికింది, మేము అమ్ముకున్నామని ఎవరైనా చూసేది. చూసారు కదా, మనం ఇక్కడ వజ్రాలు ఎంతవరకు దొరుకుతున్నాయో గ్రామస్తులే చెప్తున్నారు. దొరకడం లేదు, ఉత్త పుకార్లు నమ్మవద్దంటున్నారు. మీరు కూడా ఎవరైనా సరే ఎవరు పుకార్ మడగద్దురా సత్యసాయి జిల్లా అనంతపురం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చిన 3-4 రోజులు అయినా ఏం ఒక్కరికి దొరుకుతా ఉంటే ఊరికే దొరుకుతా ఉన్నారని చెప్పి వీడియోలో పేకింగ్ చెప్పి రోజు డైలీ 5 మందికి ఇస్తూ ఉన్నారని చెప్పినందుకు వచ్చినాము. వచ్చినా కానీ ఎవరికి ఒకసారి దొరకతా లేదు. రోజు ఉండేదానికి ఇబ్బంది. ఒక్క మనిషికి 30 రూపాయలు చికెన్ తీసుకుంటారు. అంతా లైన్గా పనుకోనాల భోజనాలు ఇబ్బంది.